ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యారంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రంగం వారికి కూడా అనుకున్నది సాధించగలిగేటువంటి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వివిధ రంగాల వారికి కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. కళారంగం వారికి పేరు ప్రఖ్యాతులతో కూడినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల వారు నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని స్వయాన కల్పించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కళారంగం వారికి అద్భుతమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వైద్య రంగం వారికి కూడా అనుకూలమైనటువంటి ఆర్థిక మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలకు శుభ సంఘటనలు ఏర్పడతాయి. బ్యాంకింగ్ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విదేశీ ప్రయాణాలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారికి కూడా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఆర్థిక రంగం వారికి కూడా అంచనాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. విద్యారంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు విస్తరణలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మిథున రాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి చిరు మార్పులు అనుకూలంగా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలని అవలీలుగా సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దూరం అవటమే కాకుండా తలనొప్పి సంఘటనలు కూడా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు కర్కాటక రాశి వారికి రాణిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు తలెత్తుతాయి. విద్యారంగం వారికి చిరు విఘ్నాలు ఏర్పడతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా సమస్యలు కూడా తలెత్తుతాయి. వైద్య రంగం వారికి అనుకూలిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు సింహరాశి వారికి రాణిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. వైద్య రంగం వారికి చిరు సమస్యలు ఏర్పడతాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి ఆశించినటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు మాత్రం చేకూరుతాయి. స్పెక్యులేషన్ పనికిరాదు. సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక విద్యా సంబంధిత విషయాలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వివాహ సంబంధిత వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. విద్యారంగం వారికి అనూహ్యమైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆనంద సంఘటనలు చేకూరుతాయి. కళారంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో కూడా అనూహ్యమైనటువంటి మార్పులు ప్రతికూలత ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వైద్య రంగం వారికి కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. జాప్యాలతో కూడినటువంటి కార్యక్రమాలని అలసత్వంతో మాత్రమే నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి.
ఇక దూర ప్రయాణాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని దగ్గర చేస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. ప్రతి రంగం వారికి చిరునవ్వు సంఘటనలు తోడ్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. ఫ్యాషన్ డిజైన్ రంగం వారికి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థిక లాభం చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. ధైర్యంతో సాహసంతో కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. ఉద్యోగ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు, విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా ఆసక్తికరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. స్త్రీలకు ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి, ఆనందాన్ని చేకూరుస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి చిరు సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దూరం అవుతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. విద్యారంగం వారు కూడా పట్టుదలతో మాత్రమే కార్యాలని సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి చిరు విఘ్నాలు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక స్థిరాస్తి ఒప్పందాలు వంటివి ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అసహనం నుంచి బయటికి రాగలుగుతారు. విదేశీ సంబంధిత పెట్టుబడులు బాగా రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా నూతన ప్రయోగాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు లభ్యమవుతాయి. కళారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఆశించినటువంటి ఊహించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. స్త్రీలకు అమితమైనటువంటి గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపచేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహంలో ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విదేశీ ప్రయాణాలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.